గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కలిచివేస్తోంది. 242 మంది ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బైరామ్జీ జీజోబాయ్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. మెడికోలు భోజనం చేస్తుండగా మెస్లోకి దూసుకెళ్లింది. దీంతో 8 మంది మెడికోలు చనిపోయినట్లు తెలుస్తోంది. రన్వే నుంచి ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. ఇప్పటి వరకు 40 మంది మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. అలాగే 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. విమాన సమయంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంపై భారత్లోని బ్రిటన్ హై కమిషనర్ ఆరా తీస్తోంది. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. భవనాలకు అంటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసే పనిలో ఉన్నారు. ఇక విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 90 మంది చొప్పున 3 బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపడుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. సహాయక చర్యలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎయిర్ ఇండియా చైర్మన్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్ర మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ఇక అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు. విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద విషయం తెలియగానే విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఎయిర్పోర్టు ప్రతినిధి వెల్లడించారు. మళ్లీ నోటీసులు జారీ చేసే వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లుగా తెలిపింది. సుమిత్కు ఎల్టీసీగా 8200 గంటలు, కో పైలట్కు 1100 గంటల అనుభవం ఉన్నట్లు తెలిపింది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది. కొద్దిసేపటికే ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని తెలిపింది. రైట్. విమానం భారత కాలమానం ప్రకారం 1:38 ఆ ప్రాంతానికి గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ అయిన 1 నిమిషానికే పైలట్ అందులో ప్రమాదాన్ని గుర్తించాడు. 1 నిమిషానికే ఏటీసీకి సమాచారం అందించాడు డేంజర్ అని. అలాగే 1 నిమిషం తర్వాత ఆ ప్రమాదం నుంచి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేటువంటి ఆస్కారం కూడా పైలట్కి లేకుండా పోయింది. మరొక 4 నిమిషాల్లోనే డేంజర్ అని గుర్తించిన వెంటనే 4 నిమిషాల్లోనే ఏటీసీకి సమాచారం అందించిన 4 నిమిషాల్లోనే ఫ్లైట్ కూలిపోయింది. అది కూడా ఒక బీజే హాస్టల్, ఏదైతే పిహెచ్డి డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్స్ ఉండేటువంటి బాయ్స్ హాస్టల్ మీద, డాక్టర్స్ హాస్టల్ మీద, ఆ భవనం మీద వారు భోజనం చేస్తున్న క్రమంలో ఆ భవనం మీద విమానం కూలింది. ఈ ప్రమాదంలో కాలేజ్ మెడికోలు కూడా
ప్రమాదానికి గురయ్యారు, గాయాల పాలయ్యారు. అలాగే 8 మంది మెడికోలు కూడా ప్రస్తుతానికి మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఆస్కారమే కనబడుతోంది. విమానంలో ఉన్నటువంటి 242 మంది ప్రయాణికులు ఏ రకంగా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి అగమ్య గోచరంగానే ఉంది. ఎక్కడ చూసినా కూడా కారు పొగలే కనబడుతున్నాయి. ఇంకా దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలుముకుని ఉన్నాయి. ఉన్నటువంటి ఏదైతే భవంతి ఉందో ఆ భవంతిని దూసుకుని వెళ్ళింది. నిజంగా భవంతి పగుళ్ళు ఏర్పడి భవంతి ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంత వేగంగా విమానం ఢీకొట్టింది ఆ భవంతిని. ఈ క్రమంలో భవంతిలో ఉన్న వారికి కూడా గాయాలైనాయి. అండ్ మొత్తం అంతా కూడా అగ్నికీలలు ఎగిసిపడినాయి. 2 భవనాలు కూడా అగ్ని ప్రమాదం సంభవించిందా అన్నట్లుగా 2 భవనాలకి కూడా అగ్నికీలలు వ్యాపించాయి. 8 నుంచి 10 ఫైర్ ఇంజన్లు సహాయక చర్యలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నాయి. 8 ఫైర్ ఇంజన్లు ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఇంకా అగ్నికీలలు దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా అగ్నికీలలు కొంతమేర ఎగిసిపడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. సో అంత భారీ ప్రమాదం జరిగింది. అంత భారీ పరిమాణం ఉన్నటువంటి విమానం కూలడంతో ఒక్క తోక భాగం శిథిలాలు మాత్రమే మనకి కనబడుతున్నాయి. మిగతా భాగమంతా కూడా విమానం గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఆహుతైనటువంటి పరిస్థితి అగ్నికి. అంత భయానకమైనటువంటి వాతావరణం ఉంది ప్రమాద ఘటనల స్థలిలో. సో అంత భయానకమైనటువంటి ప్రమాదం జరిగింది అని చెప్పాలి. ఈ ప్రమాదంలో అప్పటికే పైలట్ ఎమర్జెన్సీగా అలర్ట్ అయ్యి ప్రమాదాన్ని గుర్తించి మేడే కాల్ కూడా ఏటీసీకి అందించినట్లుగా సమాచారం అందుతోంది. ఆ మేడే కాల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే విమానం అయితే అదుపు తప్పి జనావాసాలు నివాసం ఉండేటువంటి ప్రాంతం మీదలోకి వెళ్ళి ఒక చెట్టుని ఢీకొని ఒక బిల్డింగ్ మీద కూలి ప్రమాదం గురైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్కి బయలుదేరారు. వారిద్దరూ కూడా ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించే ఆస్కారం ఉంది. అండ్ బిల్డింగ్ని ఢీకొట్టిన తర్వాత విమాన శకలాలు బిల్డింగ్ గోడలని చొచ్చుకుని బిల్డింగ్ గోడలను బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. గోడలన్నీ కూడా బీటల వారి గోడలన్నీ పగిలిపోయి విమానపు టైర్లు, విమానపు వెనక భాగం కూడా మనం చూస్తున్న దృశ్యాల్లో క్లియర్గా కనబడుతున్నాయి. రెక్కలైతే రోడ్ల మీద పడిపోయినాయి. విమానపు రెక్కలు శిథిలాలు మనకి కింద రోడ్ల మీద కనబడుతున్నాయి. సో అండ్ అలాగే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భౌతిక కాయాలు కూడా చిందరవందరగా పడి ఉన్నటువంటి దృశ్యాలు కూడా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా గుర్తించలేనటువంటి స్థితిలో కూడా మృతదేహాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సేకరించి ఆసుపత్రులకి అయితే తరలిస్తున్నారు సహాయక బృందాలు. మరో ప్రక్క 90 మంది 3 టీంలుగా ఏర్పడి సహాయక చర్యలను అయితే వేగవంతంగా చేస్తున్నారు. అక్కడ వేగంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎంత మేర ప్రస్తుతం నష్టం జరిగింది, ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది అని అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మరో ప్రక్క బిల్డింగ్ని చొచ్చుకుని బిల్డింగ్ని బద్దలు కొట్టుకుని విమానం దూసుకు వెళ్లడంతో బిల్డింగ్లో ఉన్నటువంటి మెడికోలు కూడా దీంట్లో గాయాల పాలయ్యారు. సో ప్రమాద తీవ్రత భారీగానే ఉన్న నేపథ్యంలో ఆ భవంతుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆ గాయాలైన నేపథ్యంలో అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగే ఉంటుంది అనేదైతే దృశ్యాలను చూస్తుంటే అర్థమవుతోంది. అక్కడ అంటే ఉన్నటువంటి నార్మల్ ప్రయాణికులు కాకుండా మిగతా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని ఏదైతే తెలియాల్సిన పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే విమానం కూలిపోయేటప్పుడు దృశ్యాలు చూస్తే మాత్రం అది కంప్లీట్గా అండర్ కంట్రోల్ లేకుండా, కంట్రోల్ అనేది పూర్తిగా కోల్పోయి భూమి మీదకి ఎంత వేగంగా అయితే గాల్లోకి వెళ్ళిందో అంతే వేగంగా భూమి మీదకి తిరిగి దూసుకొస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. కో పైలట్ ఇద్దరి చేతుల్లో నుంచి కంట్రోల్ వ్యవస్థ అనేది చేదారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. అంత వేగంగా అక్కడికి టేకాఫ్ అయిన వెంటనే వేగంగా ఎత్తుకు వెళ్లాల్సిన క్రమంలో కూడా 1 నిమిషం జాప్యం కనబడింది. ఆ జాప్యం దిగే టైంలో మాత్రం చాలా వేగంగా ప్రమాదానికి గురైంది. ఆ కంట్రోల్ మొత్తం తప్పిపోవడంతో ఒక్కసారిగా జనావాసాల్లోకి వెళ్ళి నలుగురు అంటే ఎవరైతే ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతంలోనే, అది కూడా ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ ఉన్న ప్రాంతంలో ఒక చెట్టుకు ఢీకొని హాస్టల్ భవంతిపై పడి ఈ ప్రమాదం జరగడంతో హాస్టల్లో ఉన్న మెడికోలు కూడా గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరంగా చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సమీపాన ఉన్న ఆసుపత్రులన్నిటికీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు, వైద్యం క్షతగాత్రులకు వేగంగా అందే విధంగా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రికి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి కనుక్కున్నారు వివరాలని. అలాగే
హోంమంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని మొత్తం గురించి కూడా ఆరా తీశారు. మరోప్రక్క ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం అందిస్తూనే ఉండాలి అంటూ కూడా మోదీ రామ్మోహన్ నాయుడికి తెలియజేసినట్లుగా తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంది. అహ్మదాబాద్కు వెళ్ళిన తర్వాత సంఘటనా స్థలానికి కేంద్ర మంత్రులు వెళ్లి పరిశీలించే ఆస్కారం కూడా ఉంది. सवारी देखनी चाहिए। 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 రైట్ 10 టీవీ స్క్రీన్ మీద ప్రమాద ఘటనకు సంబంధించి ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి సహాయక చర్యల వరకు అన్నీ కూడా విపులాత్మకంగా వివరణాత్మకంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. విమాన ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు మనం మొదట చూస్తున్నాము మొదటి బాక్స్లో. తర్వాత అక్కడ ప్రమాదం జరిగిన అనంతరం ధ్వంసమైనటువంటి అక్కడ బిల్డింగ్ ఏ రకంగా అయితే అగ్నికి అది కూడా బిల్డింగ్ కూడా అగ్నికి ఆహుతయి అక్కడ ఉన్నటువంటి ప్రమాద పరిస్థితిని అద్దం పట్టే విధంగా ఎంత దారుణమైనటువంటి ఘటన జరిగిందో, ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అద్దం పట్టే విధంగా అక్కడ అగ్నికీలల్లో చిక్కుకున్నటువంటి భవంతుల రూపురేఖలను చూస్తుంటే అర్థమవుతున్నాయి. రెండవ బాక్స్లో ఆ ధ్వంసమైన బిల్డింగ్ రూపురేఖలను చూస్తున్నాము. ఇక విమాన శకలాలు అంటే విమానం కూలిపోయిన తర్వాత విమాన శకలాలు సహజంగా ప్రమాదం జరిగిన అనంతరం మనకి కనబడుతూ ఉంటాయి. అంత భారీ పరిమాణంలో ఉన్నటువంటి విమానం దాదాపు 240 మంది 250 మంది ప్రయాణికులు ఉన్నటువంటి విమానం ఎంత భారీ పరిమాణంలో ఉంటుందో మనందరం కూడా ఊహించవచ్చు. అటువంటి భారీ పరిమాణం ఉన్నటువంటి విమానం కూలితే దాని శకలాలు మాత్రం మనకి ఆ టైర్లు లేదంటే వెనక భాగం లేదా రెక్కల భాగం మాత్రమే కనబడుతోంది. కానీ మెయిన్ బాడీ స్ట్రక్చర్ అంతా కూడా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా మెయిన్ బాడీని మాత్రం మనం ప్లేన్ యొక్క మెయిన్ బాడీ పార్ట్ని మాత్రం గుర్తుపట్టలేని స్థితిలో అగ్నికి ఆహుతైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక భవనం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ అయితే వేగంగా జరుగుతున్నాయి. ఎక్కడైతే ప్లేన్ క్రాష్కి గురైందో ఆ ప్రాంతంలో అనేక మంది అటు స్వచ్ఛందంగా వచ్చిన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోప్రక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లు, మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అలాగే కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారని పోలీసు అధికారులు తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బీజేఎంసీ బాయ్స్ హాస్టల్ బిల్డింగ్పై కూలినటువంటి విమానంలో కూలిన అనంతరం ఆ విమాన అవశేషాలు, విమాన శకలాలు ఆ బిల్డింగ్ అవశేషాలను పూర్తిగా మార్చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బిల్డింగ్ గోడల్ని బద్దలు కొట్టుకుని విమానానికి ఉన్నటువంటి టైర్లు దూసుకువెళ్ళాయి లోపలికి, భవంతి లోపలికి దూసుకెళ్ళినటువంటి దృశ్యాలు కూడా చూసాం. అలాగే పేలుడు సంభవించినప్పుడు అక్కడ ఏదో భారీ పేలుడు సంభవించింది లేదా భూమి మీద ఏదైనా భారీ బాంబు పేలిందా అన్న విధంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. భవంతులు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి 2 భవంతులు కూడా అగ్నికీలలో చిక్కుకున్నాయి. అప్పుడు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యి అటువైపుగా పరిగెడతం కూడా మనం చూస్తున్నాము. ఏదో జరిగింది, ఎంతో పెద్ద ప్రమాదం జరిగింది అని అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక్కసారిగా అటువైపు పరిగెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. బిల్డింగ్ లోపల నుంచి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందా అన్న స్థాయిలో లోపల బిల్డింగ్ లోపల కూడా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దేశంలో ఇంత భారీ ఘోర విమాన ప్రమాదం
మరొకసారి జరిగింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరినటువంటి విమానానికి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని ప్రయాణికుల్లో మొత్తం 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. అలాగే 7 పోర్చుగల్ వాసులు, 1 కెనడా వాసి కాగా మిగిలిన వారంతా విమాన సిబ్బంది. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇక ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స కొనసాగుతోంది. पूरा ही गया हुआ है, कोई मतलब नहीं सवारी देखनी चाहिए। मतलब नहीं सवारी देखनी चाहिए।